హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీకు ఈ వీడియోలో మా చెల్లెలు వాళ్ళు కొత్త ఇంట్లోకి వచ్చారండి. ఆ సామాన్ అంతా మేము ఎలా సర్దామన్నది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మేము ఆ సామాన్ అంతా వీళ్ళు వేరే రెంట్ దగ్గర ఉన్న సామాన్ అంతా తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు ఎక్కడెక్కడ పడేసారు. చూస్తున్నారు ఎక్కడెక్కడ ఎట్లా పడేసి ఉన్నాయో. వాటిని ఏం చేసినామంటే కిచెన్లో ఉన్న సామాను మామూలుగా గిన్నెలు అవి ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి మా చిన్నమ్మను క్లీన్ చేయమని చెప్పింది మా చెల్లెలు. మా చిన్నమ్మ ఏం చేసిందంటే ఆ గిన్నెలన్నింటి మంచిగా నీట్గా క్లీన్ చేసింది, వాష్ చేసి మొత్తం నీట్గా అట్లా ఫుల్ ఎండ పుట్టిందండి. అప్పుడు ఎండకి మంచిగా వాటిని ఆరబెట్టింది, అవన్నీ నీట్గా కడిగేసి మంచిగా నీట్గా అక్కడ ఆరబెట్టేసింది. ఇంకా మిగతా సామాన్ అంతా చూస్తుందా, గిన్నెల పని మా చిన్నమ్మ చూసుకుంటుంది, ఇంకా మిగతా సామాన్ అంతా మా చెల్లెలు నేను చూసుకుంటామని చెప్పి ఇంకా సర్దడానికి అవన్నీ వచ్చినాం. మా పిల్లలు మాత్రం ఆడుకుంటూ ఫుల్ టైంపాస్ చేసి ఎంజాయ్ చేస్తుండ్రు. మా పనిలో మేము బిజీగా ఉన్నాం. ఈ సామాన్ అంతా 1 by 1 సర్దుదామని చెప్పి చూసినాం. లోపల చూసారా అంటే పెద్ద పెద్ద సామాన్, ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కానీ లేకుంటే సోఫా అలాంటివి అన్నీ కొన్ని సెట్ చేసినాం. ఇంకా మిగతా అన్ని ఐటమ్స్ అన్నీ ఎక్కడ పడేసి ఉంచినాం. ఇంకా గిన్నెలు మా చిన్నమ్మ తోమేస్తూ ఉంటే మేము ఏం చేసినాం అంటే ఒక్కొక్కటి 1 by 1 మంచిగా నీట్గా సెల్ఫ్లలో కప్పులు అవి పగలకుండా నీట్గా అలా ఇద్దరం సర్దేసినాం. నేను కొన్ని పెడుతూ ఉంటే మా చెల్లెలు హెల్ప్ చేస్తూ అట్లా ఇద్దరం చేసాం. ఇలా మొత్తానికి అయితే మొత్తం ఒక సెల్ఫ్ నిండా అట్లా నీట్గా సర్దేసినాం కిచెన్లో. ఫస్ట్ కిచెన్ ఒకటి సెట్ అయితే మొత్తం అన్ని సెట్ అయినట్టే అనిపిస్తుంది కదండి ఎక్కడికి వెళ్ళినా కానీ. అందుకని చెప్పి ఫస్ట్ కిచెన్ సెట్ చేద్దామని చెప్పి కిచెన్ 1 by 1 ఒక్కొక్కటి అట్లా నీట్గా సర్దేస్తూ ఉన్నాం. ఇంకా కిచెన్లో సర్దడం కొంచెం అయిపోయిన తర్వాత ఇంకా మిగతా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండి, డబ్బాలు అవి, వాటిని కూడా సర్దుదామని చెప్పి అనుకున్నాం. ఈలోపు కొంచెం టైర్డ్ అయినామని చెప్పి టీ పెట్టినా నేను. టీ తాగుదామని చెప్పి మేము టీ తాగినాం. మేము టీ తాగే అయిపోయేసరికి మా మరిది వచ్చిండు. వదిన నాకు కూడా టీ కావాలనేసరికి మా మరిదికి కొంచెం టీ పోసి ఇచ్చిన. తను టీ తాగిండు. టీ తాగిన తర్వాత ఇంకో మరిది ఏం చేసిండంటే ఆర్ఓ ఫిట్టింగ్ కంప్లీట్ చేసిండు తనే. మొత్తం మెయిన్ వాటర్ ఉండాలి కదా అని చెప్పి అది చేసేసిండు. తర్వాత ఏమైందంటే మా మరిది ఏం చేసిందంటే ఒకటి బ్లోయర్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిండండి. మామూలుగా ఐటమ్స్ మీద అన్నిటి వస్తువుల మీద డస్ట్ పడింది కదా, అంతా క్లీన్ చేయడానికి అని చెప్పి ఒక బ్లోయర్ ఆర్డర్ పెట్టిండు. ఆర్డర్ పెట్టిన తర్వాత అది అసలు ఎలా యూజ్ చేయాలో ఎవరికి అర్థం కాలేదు. కానీ మా బాబు మాత్రం దాన్ని తీసుకొని, అంటే అది బ్లోయర్ కమ్ వాక్యూమ్ క్లీనర్ అని చెప్పి చెప్పిండు. అది వాక్యూమ్ ఎట్లా చేయాలన్నది ఎవరికి అర్థం కాలేదు, అందరూ ట్రై చేసిరు. కానీ మా బాబు తీసుకొని మాత్రం కరెక్ట్గా దాన్ని కనిపెట్టి చెప్పిండు అన్నట్టు. దాన్ని తీసి ఇటు సైడ్ ఫిట్ చేసినప్పుడు ఇది వాక్యూమ్గా పనిచేస్తుంది, ఇటు ఫీడ్ చేసినప్పుడు అది బ్లోయర్గా పనిచేస్తుంది అని చెప్పి అది వర్క్ ఎలా చేస్తుంది అన్నది కూడా ఆన్ చేసి మాకు లైవ్లో చూపించిండు. చూస్తుండ్రా, ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. అది మొత్తం ఏదైనా డస్ట్ ఉంటే అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇట్లా అయితే చూడండి, అక్కడ మేము పౌడర్ పోసి ఈ డస్ట్ ఏదైనా పోతుందా లేదా అని. ఇవి చిన్న చిన్న వాటికి మాత్రమే. మొత్తం వాక్యూమ్ క్లీనర్ అంటే పెద్దది అనుకోకండి. మామూలుగా సోఫాల పైన అక్కడ ఇక్కడ డస్ట్ ఉంటుంది కదా, అవి తీయడానికి మాత్రం ఇది ఆర్డర్ పెట్టినట్ట. ఇది టెస్ట్ చేసి చూసినాం, బాగా వర్కౌట్ అయింది. ఇంకా దానికోసం అని చెప్పి అందరం అక్కడే కూర్చొని అది టెస్ట్ చేసి అవన్నీ చూసినాం. మా బాబు మాత్రం కరెక్ట్గా చెప్పిండు. అదే కొద్దిసేపు దాంతో అట్లా టైంపాస్ చేసినాం. ఇంకా తర్వాత కిచెన్లో ఇది ఉంటుంది కదండి గిన్నెలు పెట్టుకునేది సెట్, అదొకటి చేయాలని చెప్పి అనేసరికి మా మరిది దాన్ని కొంచెం మేకులు కొట్టాలని చెప్పి డ్రిల్లింగ్ మిషన్ తోటి హోల్స్ వేసిన తర్వాత దాన్ని అక్కడ సెట్ చేయాలని చెప్పి ఇద్దరు కలిసి అక్కడ దాన్ని సెట్ చేసిరు. తర్వాత సింక్ దగ్గర ఇప్పుడు మనం మామూలుగా చిన్న చిన్న ఐటమ్స్ కానీ లేదంటే వెజిటేబుల్స్ కడుక్కొని అందులో వేయడానికైనా ఒక సింక్ దగ్గర ఒకటి ఇచ్చిరండి. అది పెట్టడానికి అందరూ వాళ్ళు ఇట్లా పెట్టాలంటే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మా వారు దాన్ని సెట్ చేసి ఇంకా పెట్టేసిండు. ఫైనల్గా మొత్తానికి అయితే సెట్ అయింది. అది ముగ్గురు కుస్తీ బట్టి వేసేసరికి మొత్తానికి ఫైనల్గా అది ఓకే అయిపోయింది. ఇంకా ఫైనల్గా అది పెట్టేసారు. ఇది మనం మామూలుగా చిన్న చిన్న స్పూన్స్ కడుక్కొనైనా దానిలో వేయచ్చు, లేదంటే వెజిటేబుల్స్ కడుక్కునేటప్పుడైనా సింక్లో అలా వాడుకోవడానికి అండి. ఇది బాగుంది కదా, నాకు కూడా నచ్చింది ఇది.
ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇంతకుముందు డ్రిల్లింగ్ చేసిన తర్వాత అంతా మొత్తం మట్టి లాంటిది పడిందండి, డస్ట్. దానికోసం అని చెప్పి క్లీన్ చేసిండు మా మరిది. ఇంకా మా సార్ ఏం చేసిండంటే, మా సార్కి చెట్లు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి, ఎక్కడ చూసినా కానీ. వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం అంటే ఆన్లైన్ నుంచి 2 రోజ్ చెట్లు గిఫ్ట్ ఇచ్చిండు మా వారు వీళ్ళకి. ఇచ్చిన తర్వాత అవి ఏంటంటే అసలు పట్టించుకోలేదు వీళ్ళు. పట్టించుకోకుండా మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ అట్లా మేము ఒక 1 week బ్యాక్ వచ్చి చూసినప్పుడు ఒక చెట్టుకి అంత పట్టించుకోలేదని చెప్పి దాని చుట్టూ కట్టెలు పెట్టి నెట్ పెట్టిండు. పెట్టేసరికి అది కొంచెం మంచిగా అయింది. ఇంకోటి కూడా అలా వేద్దామని చెప్పి దాన్ని మొత్తం దాని చుట్టూ క్లీన్ చేసేసి దానికి కూడా అలా చుట్టూ కట్టెలు పెట్టి నెట్ పెడితే అది కూడా మంచిగా వస్తుందని చెప్పి దాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటూ అక్కడ దాన్ని వేసిండు. ఎందుకంటే మా వారు ఆన్లైన్లో కూడా చెట్లు ఆర్డర్ పెడుతూ ఉంటారు. చెట్లు మొక్కలు పెంచడం అంటే మా వారికి చాలా ఇష్టం. అందులో వెరైటీ చెట్లు పెంచడం అంటే ఇంకా ఇష్టం. దానికోసం ఎంత కష్టపడుతుండో చూడండి. చుట్టూ కట్టెలు పెట్టేసి దానికి నెట్ లాగా ఇట్లా పెట్టి పెడుతుండ్రు. అప్పుడైతే అది ఏదైనా ఇలా పాడవకుండా ఏదైనా వచ్చినా కానీ వాటిని ఏం చేయకుండా ఉంటుంది అని చెప్పి అట్లా పెట్టేసిండు. ఇది మేము 1 week బ్యాక్ వచ్చి చూసినప్పుడు అది కూడా అలానే ఉండే సేమ్. దానికి చుట్టూ ఇట్లా పెట్టేసరికి దీనికి మంచిగా ఆకులు వచ్చి ఇది మంచిగా అయింది ఈ చెట్టు. అందుకని ఇప్పుడు దానికి కూడా మేము అట్లనే పెట్టేసినాం. చూసారా ఇది ఎంత ఇప్పుడు మంచిగా లీవ్స్ మంచిగా వచ్చినాయి, బాగుంది ఇప్పుడు. ఇంకొకటి ఏమైందని అంటే ఇంతకుముందు వీళ్ళు బోల స్టాండ్ అక్కడ ఫిట్ చేసారండి. ఫిట్ చేసిన తర్వాత అక్కడ సింక్ దగ్గర మళ్ళీ డస్ట్ పడింది. డస్ట్ పడిన తర్వాత ఇప్పుడు మా చిన్న మరిది దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసిండు. దాన్ని క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా నేను వీడియో తీసిన తనకు తెలియకుండా. ఫస్ట్ అంత గలీజ్గా ఉంది వదిన అనుకుంటా మాట్లాడుకుంటూ మొత్తం క్లీన్ చేసిండు తను. అయితే సింక్ మాత్రం స్టీల్ది అట్లా ఆర్డర్ పెట్టినామండి, బాగుంటుందని చెప్పి. స్టీల్ అయితే కొంచెం ఈజీగా వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని. నెక్స్ట్ మా వారు మా మరిది ఇద్దరు కలిసి టీవీ కనెక్షన్ ఇచ్చేసి టీవీ కూడా ఫిట్ చేసేసారు. ఇంక ఇదంతా అయిపోయేసరికి ఈవినింగ్ 6-7 అట్లా ఆ టైం అయిపోయిందండి. అయిపోయేసరికి ఇంకా నేను ఏం చేసిన అంటే పూరీలు చేసుకుని తిందామని చెప్పి పిండి కలిపేసి ముక్కుడు పెట్టేసి ఇంకా పూరీలు వేద్దాం, కనీసం పూరీలు అయినా తిందామని చెప్పి నేను పూరీలు వేస్తూ ఉన్నా. ఇంకా పూరీలు వేస్తూ ఉంటే మా అత్తమ్మ వచ్చింది. మా అత్తమ్మ పూరీలు కాల్చింది అన్నట్టు. మా అత్తమ్మ పూరీలు కాలుస్తుంటే నేను పూరీలు చేసిన. మొత్తానికి ఫైనల్గా పూరీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత అందరం కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ తిన్నాం. ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.